చెక్కారెడ్డి దొరికేస్తాడు బావా. నేను స్నానానికి పోతాడా కొంచెం వచ్చేస్తాను బావా. మరి కూలోడు ఎవడో పుష్పగాడా వాటి మండలు ఎప్పుడో వేసేసి ఉంటారు బావా. జక్కారెడ్డి అట్ట చూస్తా ఉండవా? నేను వచ్చినా నేందనా మనకే లచ్చుండొచ్చు. కానీ బయటోడు వచ్చినప్పుడు నువ్వు నా పార్ట్నర్ అంతే చూస్తానా? మీదకి వస్తుండవు. మా బాబు తెలిస్తే ఊరుకోడు చెప్తానా. నన్ను ఏమైనా చేస్తే మా బాబు ఊరుకోడు. ఎందుకు అందిస్తాండావు? చంపేస్తావా? నన్ను ఏమైనా చేస్తే మా బాబు ఊరుకోడు. అందరినీ చంపేస్తాడు. నిజమే పుష్ప, నిన్ను ముట్టుకుంటే చాలా పెద్ద పంచాయతీ అయిపోతుంది. భయపడదండి చక్కమ్మా, భయపడదాండు. ఈ నీశీలో నాకుంది పుష్ప, కానీ వద్దు. ఈడిసే ఇది మా అన్నతోనే పోనీ. ఈడు భయపడతాడు, భయపడతాడు ఈడు. అంతే, మా బావ అంటే ఎవడైనా భయపడాల్సిందే. అదో మా బావ ఫోన్ చేసింది. నేను వెళ్ళిపోతా. రే కేశవ, బండి తీరా, మాట్లాడు. ఈ పొద్దు అయిపోయినవరా నువ్వా? మా బావతో మాట్లాడు. యో మూగులేసా నా సీనన్నా. పుష్ప మనోడు దొరికేశాడు. యో పుష్ప, నేను చెప్పేది వినప్పా. నువ్వు నేను కలిసి వ్యాపారం చేద్దామా? నువ్వు చెప్పిన రేటుకప్పా. మిగతా విషయంలో తర్వాత మాట్లాడుకుందాం అప్పా. ఆ బామ్మొద్దు కానీ ఏం చెయ్యద్దప్పా. అరే ఇప్పుడే చంపేస్తానన్నా. 5 నిమిషాల ముందు చేసి ఉండాల్సిందే. ప్రాణం కదన్నా, పోతే మళ్ళా రాదు. ఏందన్నా గమ్మునుండవా? ఆ సౌండ్ ఏందనేదా? నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? నా ఇదోటి తలలో పెట్టుకునేప్పటికే నేనేడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే. ఏలేయడానికి వచ్చినా తగ్గేదేలే.